ఈరోజు మనం అన్వాంటెడ్ అండ్ ఎక్సెస్ హెయిర్ రిడక్షన్ గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా మనం మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చూస్తూ ఉన్నాం. ఫీమేల్స్లో కనుక థైరాయిడ్, పీసీఓడి సమస్యలు, మేల్స్లో కూడా టీఎస్హెచ్ లెవెల్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ ఎగుడు దిగుడుగా ఉండడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళల్లో ఈ థైరాయిడ్ కానివ్వండి, మీకు పీసీఓఎస్ సమస్యలు కానీ ఎక్కువైనప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి బాగా పడిపోతాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయో మేల్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ కొంచెం ఎలివేటెడ్ లెవెల్స్లో ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడైతే మేల్స్కి హెయిర్ ఉంటుందో ఫీమేల్స్కి అదే పార్ట్స్లో హెయిర్ రావడం అనేది, అంటే చిన్ కింద మీసాల భాగంలో కూడా హెయిర్ ఆడవాళ్ళల్లో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గొంతు మీద లేదా ఉన్న హెయిరే ఎక్సెస్గా ఉండడం, చేతుల మీద కాళ్ళ మీద. ఇది ఎక్సెస్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. అమ్మాయిల్లో ముఖ్యంగా చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్కి. 1995-97 ఆ రీజన్లో మెసచ్యూసెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మొట్టమొదటిగా దీన్ని స్టడీస్ చేసి 98 కల్లా కానీ మనకి మార్కెట్లోకి రిలీజ్ చేశారు ఈ లేజర్ సిస్టమ్స్ని. లేజర్ హెయిర్ రిడక్షన్ అన్నారే కానీ లేజర్ హెయిర్ రిమూవల్ అనలేదు. ఇక్కడ కంప్లీట్గా హెయిర్ అనేది రిమూవ్ చేయరు, హెయిర్ని రెడ్యూస్ చేస్తారు. రిడక్షన్ మాత్రమే జరుగుతుంది. హెయిర్ యొక్క స్ట్రక్చర్, ఫాలిక్యులర్ స్ట్రక్చర్ని రెడ్యూస్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ లేజర్ హెయిర్ రిడక్షన్లో అనేక రేస్ని వాడుతూ ఉంటారు. ఇన్ఫ్రారెడ్ రేసే కావచ్చు, ఆర్గాన్, రూబీ, అలెగ్జాండ్రైట్, ఎండియాక్ లేజర్స్, ఇలా రకరకాల పేర్లు గల లేజర్స్ మనకు మార్కెట్లో విడుదలైనాయి. ఒక 6, 8, 10 సెషన్స్లోగా మీకు జనరల్గా అక్కడ హెయిర్ రావడం అనేది ఆగిపోతుంది. డిపెండ్స్. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది మనకి ఉన్న థిక్నెస్ని బట్టి, ఉన్న ఏరియాని బట్టి, ఉన్న నెంబర్ ఆఫ్ హెయిర్ని బట్టి మీకు ఎన్ని సెషన్స్ పడుతుంది అని చెప్పవచ్చును అనమాట. ఈ లేజర్ హెయిర్ రిడక్షన్లో మీకు లేజర్ పల్స్ అనేది డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేసినప్పుడు, ఒక హెయిర్ మనకి ఈ రీజన్లో హెయిర్ ఉన్నప్పుడు లేజర్ లైట్ ఆ పల్స్ని మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు కొంత డ్యూరేషన్లో పర్టికులర్ వేవ్ లెంత్లో క్రోమోఫోర్ని టార్గెట్ చేస్తూ ఈ లేజర్ లైట్ మీకు మెలనోసైట్స్ని డెస్ట్రాయ్ చేస్తుందన్నమాట. ఏవైతే మనకి కలర్ ఇంపెండింగ్ సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ని, క్రోమోఫోర్స్ని, అంటే ఇప్పుడు నల్లటి హెయిర్ ఇచ్చేవి యూమెలనిన్ అంటారు. ఫియోమెలనిన్ అనేది ఇప్పుడు బ్లాండ్ హెయిర్ అనమాట. తెల్లటి హెయిర్, గ్రే హెయిర్, రెడ్ హెయిర్ ఇచ్చేవి ఉంటాయి. సో ఏవైతే డార్క్ కలర్ పిగ్మెంటేషన్ ఉన్నాయో ఈ లేజర్స్ అనేవి చాలా బాగా టార్గెట్ చేసి అక్కడ హెయిర్ రిమూవల్ అనేది సాధ్యపడేలాగా చేస్తూ ఉంటాయి. ఈ లేజర్ హెయిర్ రిడక్షన్లో మీకు ఇప్పుడు క్రయోజన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వేడితో మనకు చుట్టుపక్కన ఉన్న టిష్యూ డిస్ట్రాయ్ అవ్వకుండా ఏ ఫాలికిల్ మీద మనం టార్గెట్ చేశామో ఆ ఫాలికిల్ ఎక్కడైతే మెలనిన్ ఉందో ఆ మెలనిన్ మీద మాత్రమే ఈ లేజర్ యొక్క పల్స్ యాక్టివిటీ ఉంటుంది. చుట్టూ ఉన్న నార్మల్ స్కిన్ మీద ఈ యాక్టివిటీ ఉండదు. కనుక చాలా సేఫ్ ప్రొసీజర్ అనే చెప్పుకోవచ్చు. వ్యాక్సింగ్ అనేసి, షేవింగ్ అనేసి ఈ ప్రొసీజర్స్ చాలా టైం టేకింగ్ అండ్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్. లేజర్ అనేది మీకు జస్ట్ ఫ్యూ మినిట్స్, హార్డ్లీ 3 to 5 మినిట్స్లోగా మీకు లేజర్ అనేది అయిపోతూ ఉంటుంది. అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట ఇది. సో చాలామంది అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా, ఇప్పుడు జిమ్ గోయింగ్ అబ్బాయిలే కానివ్వండి, బాడీ బిల్డర్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, చెస్ట్ మీద కూడా హెయిర్ లేకుండా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా లేజర్ హెయిర్ రిడక్షన్ని ఆప్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజర్. విజిట్ క్రౌన్స్ ఫర్ నోయింగ్ సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ లేజర్ హెయిర్ రిడక్షన్. ఈ విషయంగాను మీకు ఎటువంటి క్వైరీస్ కానీ, క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటికి మనం సొల్యూషన్స్ని నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం.